పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిష్ణాతులు, ఎంతసేపు అయినా మాట్లాడగలిగా సూచించగలిగినటువంటి సమర్థులు. కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా పోలీసారి నేను రావాలి, వారు హైదరాబాద్ పెట్టినప్పుడు దాని మీద మొట్టమొదటి కొట్లాడుతున్నాను నేనే కాబట్టి రావాలని లేకుండే, అందుకని రాలేదు. కానీ మళ్ళీ దీని మీద కూడా కొట్లాడాను నేను. ఇక్కడ నేను అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీలను సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జోలికి పోను. నేను ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మాటలు చెప్పడం చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణ చాలా కష్టంగా ఉంటాయి. అనుభవించే వారికి అర్థమైతే తప్ప అనుభవించిన వారికి గడ్డ మీద కూర్చున్నాడు రకరకాల మాట్లాడే ఆస్కారం ఉంటుంది. నేను ఇక్కడ మూసి ప్రక్షాళన లేదా మూసి పునర్జీవనం ఎవరు వ్యతిరేకం కాదు, నేను కూడా వ్యతిరేకం కాదు. నా మీద సోషల్ మీడియా చాలా పెట్టించిండు, ఈయన ప్రగతి కామకుడా ప్రగతి నిరోధకుడా అని చెప్పి పెట్టించిండు. నేను అప్పుడు చాలా సమాధానం చెప్పాను, వేరే విషయం. మేమేమంటున్నామంటే మూసి పునర్జీవనం తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం. అలా చేపలు పట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఈత కొట్టాలనే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. దానికి అన్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు, మా పిల్లలకు డైట్ ఛార్జ్ వస్తలేవు, మా రిటైర్డ్ అయితే వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి రావాల్సిన దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. అదే ఇవ్వలేకపోతున్నాం కదా, మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ చేస్తామని ప్రజల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. ఇది ఆలోచించమని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకుంటుంది. ఒక ఆయన రింగ్ రోడ్ అంటాడు, ఒక ఆయన హైటెక్ సిటీ అంటాడు, ఇంకొక ఆయన ఫ్లైఓవర్లు అంటాడు. వీరికి మూసి, ఒక ఆయనకు కాళేశ్వరం అంటాడు, ఆయనకు మూసి వచ్చింది. మేమేం అంటలేదు, మేము అంటుంది అంటే ఇప్పటికే మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని. మీరే చెప్తున్నారు బ్యాంకుల దగ్గర పోయి అప్పులకు పోతే తెలంగాణ అనగానే చెప్పులు కూడా దాచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న పెద్దలు మాట్లాడుతున్నారు. ఇంత గంభీరమైన ఈ పరిస్థితులలో మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా అప్పులు వస్తాయి? మీరు మనమే పోయిండు, మీరు మెట్రో కోసం పోయిండు, లోన్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి, అది ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి ఆపేసింది. మళ్ళా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పొద్దు, కానీ అంటే ఈజీ కాదు. అయినా సంకల్పం ఉంది, ఇవన్నీ కూడా అధిగమించి చేస్తా అంటే వెల్కమ్ చెప్పే దాంట్లో నేను కూడా ఉంటా అని చెప్పిన. రెండోది, మీరు అన్నారు ఇప్పటిదాకా రిహాబిలిటేషన్ గురించి మాట్లాడాలని చెప్పి. చాలా మంది తెలియదు ఏంటంటే మూసి అనగానే నది గర్భంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నా అనుకుంటాను, తప్పు. నదులకు ఎక్కడ కూడా బఫర్ జోన్లు, నదులకు ఎక్కడ కూడా పెద్ద ఎఫ్టీఎల్ ఉండవు. నదిలో కూడా నది ప్రైవేట్ భూమిని కోసుకుంటూ పోతుంది. ఒక్కోసారి గింత అది డెవలప్ చేసుకుంటూ పోతుంది. అన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా నదికి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి చెప్పడానికి ఎక్కడ ఆధారాలు ఉండవు. అవి మెల్లమెల్లగా ప్రవహిస్తూ ప్రైవేట్ ల్యాండ్ కోతకు గురి చేస్తూ పోతాయి. కాకపోతే ఏముందంటే నది నాలా అని ఉంటుంది, నది నాలా అని దాన్ని మార్కెట్ చేస్తారు. కాబట్టి మీరు ఇది ఆక్యుపై చేసుకున్నారు, ఇల్లీగల్ కట్టుకున్నారు, 10,000 మంది ఉన్నారు ఇట్లా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నా శుద్ధ తప్పు అంటున్నది, శుద్ధ తప్పు. అయితే మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో చివరి పక్క పొందు కలిసినటువంటి బస్తీలు కావచ్చు, లేదా ఒకనాడు జనసంచారం లేనటువంటి రిమోట్ ఏరియాల్లో వేసుకున్నటువంటి బస్తీలు కావచ్చు, ఇవాళ మూసి నది పక్క పట్టుకునేవి కావచ్చు, ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కిరాయిలు కట్టే స్తోమత లేక 50 గజాలలో 60 గజాలలో గుడిసెలు వేసుకొని ఒక తరమంతా కూడా కష్టపడితే ఇల్లు కట్టుకోలేక రెండవ తరం కట్టుకున్న రేఖల షెడ్లు కావచ్చు, కట్టుకున్న చిన్న బిల్డింగ్ కావచ్చు, కట్టుకున్నటువంటి మిద్దెలు కావచ్చు, ఇవి ఇవాళ
మీరు అంటున్నారు చాలా గొప్పగా నేను రిహాబిలిటేషన్ నేను స్వయంగా నాకు చైతన్యపూరి వస్తుంది. నా పార్లమెంట్లో ఎక్కువ వస్తుంది అంతా, ఇటుపక్క ఉప్పలు అటుపక్క ఎలిమినగర్ అంతా వస్తుంది. ఒకరోజు నాకు ఫోన్ చేసిండు చైతన్యపూరి నుంచి, మొత్తం డోవర్లు వచ్చేసినాయి కూడగొడుతున్నారు అని వచ్చింది. నేను పక్కన వెళ్ళిపోయాను అక్కడ. అంటే చెప్పే మాటకున్న ఆచరణ ఎంత ఉంటుందో చూడండి. ఆనాడు నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాలు ఉన్నా కాబట్టి తెలిసిన ఆఫీసర్లు ఉంటారు కాబట్టి నేను పోయినట్టు అక్కడ పోగానే ఆఫీసర్ ఏమంటే డోజర్లు ఎందుకు పట్టుకొచ్చామని చెప్పి అడిగాను. అంటే ఇట్లా మార్కౌట్ చేసినాం. నేను నమ్మరు, మూసీ నదికి అటుపక్కకు 500 మీటర్లు ఇటుపక్కకు 500 మీటర్లు మొత్తం 100 మంది పోలీసులు మార్కౌట్ చేసుకుంటా డోజర్లు పట్టుకొచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి ఎవ్వరికి నీది బఫర్ జోన్లో ఉందా, నీది ఎఫ్టీఎల్లో ఉందా, నువ్వు కొనుక్కున్న ఇల్లా, దీని వాల్యూ ఎంత, ఏం అసెస్మెంట్ లేకుండా కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. నేనే 24 గంటల పాటు అక్కడ ఉండి మంచి ఉండాలని చెప్పి ఒక హెచ్చరిక చేసిన. నేను అంటున్నది ఏంటంటే, నువ్వు మూసీ పక్షంగా చేయడానికి మల్టీప్లెక్స్ కట్టలేదు కదా, మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి హైటెక్ సిటీ కట్టుకో, మల్టీప్లెక్స్ కట్టడానికి ఇంకా ప్రభుత్వ పరమైన భూములు కట్టుకో. కానీ ఇక్కడ నీ నీ ఉద్దేశం ఎంత అవుతున్నా, నీ ఉద్దేశం మూసీలో మంచినీళ్ళు పాలిచ్చే ఉద్దేశమా, మూసీ అటుపక్కకి ఇటుపక్కకు మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి బ్రహ్మాండం ఏంటంటే అన్ని టీములు పెట్టి డబ్బులు సంపాదించడమా, వాళ్ళ కట్టబెట్టడమా అని నువ్వు నిర్ణయించుకోవాలి. కాబట్టి దయచేసి నేను చూసింది ఎక్కడ కూడా కనీసం మాట్లాడకుండా 4 అంతస్తులు 5 అంతస్తులు ఒక్కొక్క బిల్డింగ్ 4 కోట్లు 5 కోట్ల బిల్డింగ్లకు కూడా ఇవాళ మార్కింగ్ చేసి కొనగొట్టన్నాడు. నేను ఎంత కష్టపడి ఆపినామో నాకెరక. నేను మళ్ళీ అంటున్నా రేవంత్ రెడ్డి గారికి నా సూచన చేస్తున్నా, దయచేసి మీరు ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇవాళ 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఇస్తారు, 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఇస్తారు. ఇచ్చినప్పుడు మీ పార్టీ ఏంటో మనం నిర్ధారించుకోవాలి. నేనున్నా నాకు వాచ్ కావాలన్నా, నాకు బట్టలు కావాలని చెప్పి అడిగితే నాకు ఫస్ట్ బట్టలు కావాలని చెప్పి కోరుతాను. నాకు బట్టలు కావాలని కోరుతుంది తప్ప వాచ్ కావాలని కోరను నేను. అందువల్ల ప్రజలకు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నీకు వెసులుబాటు ఉంటే, నీకు అప్పులు పుడితే 1,00,000 కొట్టే మంచి బ్రహ్మాండం చేయి. ఇవాళ దానికి వదిలిపెట్టి ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి నీకు కోరుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు తెలుసు వెంకటేశ్వర గారు, మేమంతా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. సైకాలజీ ఎక్కుంటుంది, మనస్తత్వం తెలుసు. ఇవాళ హైడ్రా ఉంది. ఇవాళ హైడ్రాలో మీకు తెలుసా, వందల చెరువులు హైదరాబాద్ నగరంలో అర్బనైజేషన్లో భాగంగా అనేక రకాల మార్పులు వస్తాయనే విషయం మర్చిపోతున్నారు. నేను ఏదో మాట్లాడితే రంగా విసుకబడి ఒక అసలు చెరువు అంటూ ఉంటే ఆ చెరువుల ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంటుందో ప్రైవేటు భూములు కూడా ఉంటాయి. మీకు అనేక ఇప్పటికే చెరువులు ఇవ్వాలి చూడండి. ఏమవుతుంది, ఈ ప్రైవేటు పట్టా భూములను ఏం చేస్తారంటే తేల్తా అంటే దున్నుకుంటారు, బాగా ఉంటాయి. ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకున్నాకనేమో ఈ చెరువు నిన్ననే పంటలు ఈ చెట్ల భూములు మునుగుతాయి, కిందికి నీళ్ళు తీసుకొని పోయి పారించుకున్నప్పుడు ఖాళీ అయినప్పుడు మళ్ళీ చేస్తారు. కానీ నేను అంటున్నాను, హైదరాబాద్ నగరంలో ఎక్కడన్నా పంటల కోసం నీళ్లు తీసే చెరువు ఉన్నాయా? హుసేన్ సాగర్ ఉందా? ఇలా కొన్ని 100 చెరువులు ఏవైతున్నాయో ఎక్కడ కూడా నీళ్లు తీసే చెరువులు కావు. మరి నీళ్లు తీయనప్పుడు వాళ్ళు పక్క మంది 30 కోట్ల ఎకరం పోతున్నప్పుడు నువ్వు 12 గదిని తీసుకొచ్చి మురికి చేసా నింపి ఇట్లా పెడతా, నువ్వు అధికారం ఉందంటే నీ తాత జాగిరాదేమన్నా? నేను అంటున్నా వెంకటేశ్వర గారు, మీకు కూకరపల్లిలో చెరువు ఉంటుంది, దాని పేరు నల్ల చెరువు. ఎగ్జాంపుల్ చెప్తాను, నల్ల చెరువు ఉంటుంది. దాని గవర్నమెంట్ పరమైన భూమి ఎంత ఉందో ప్రైవేట్ భూమి కూడా అంతనే ఉంది. ఏమైంది పాపం, వాళ్ళు మెల్లమెల్లగా ఇంత మట్టి నింపుకొని పశువుల కొట్టాలు వేసుకొని వాళ్ళు ఏదో జీవనం కొనసాగిస్తున్నారు. నువ్వు వచ్చిన ఇది బఫర్ జోన్లో ఉంది అని. అంతకుముందే ఒక ప్రభుత్వం వచ్చి మొత్తం ఏదో మ్యాప్లన్నీ తీసి ఒక బార్డర్ పెట్టిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఇది సరిపోయింది. ఒక ఆమె బుచ్చమ్మ అని రైతు పాపం కళ్ళమ్మ నగర్ 3 బిడ్డలు ఉంటారు. ఆ 3 బిడ్డలకు తల్లితో ఇచ్చింది, కట్నం కింద ఇచ్చింది యాదవ్ వాళ్ళు. ఆ తల్లి ఆ రాత్రి పూట వేసిన ప్రశ్నల కొడవలకు తట్టుకోలేక, బిడ్డలు అడిగే ప్రశ్నలు తట్టుకోలేక అల్లు వచ్చి ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకో. నేను అంటున్నా నిజంగానే
నేను అంతకుముందు కూడా సలహా ఇచ్చినండి. నేను అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సలహా ఇచ్చినంటే, అరే ఈ చెరువులు కుంటలు ఎస్ఆర్ఎస్పీ నిధులతో చెరువులు నింపాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎస్ఆర్ఎస్పీతో కనుక 365 days ఆ చెరువులు ఆ కుంటలు నీరుతో కలకల అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఈ చెర్లలో ఉన్నటువంటి ప్రైవేట్ భూములను అక్వైర్ చేయాలని చెప్పి ఒక సలహా ఇచ్చింది. నేను ఇక్కడ కూడా ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఇక్కడ ఈ ప్రైవేటు పరమైన 30 కోట్లు 50 కోట్లకు విలువైన భూములు ఉంటే అక్వైర్ చేయి, గవర్నమెంట్ కదా, వాళ్ళందరికీ త్యాగం చేయాలి. ఇవాళ హైదరాబాద్ కూడా అర్థం అవుతుంది, ఇవాళ హైదరాబాద్ కూడా గది వెళ్తుంది. మూడోది ఏంటంటే ఇవాళ ఎప్పుడో మనం ఇంత బాధ అంటే అప్పటి ప్రభుత్వం ఉంటుంది, అప్పటి కలెక్టర్ ఉంటాడు, అప్పటి యంత్రాంగం అంతా ఉంటుంది, ఆనాడు పర్మిషన్లు వస్తాయి, కట్టుకుంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే 30 ఉంది, 30 ఏళ్ల క్రితం కాలనీ వచ్చింది, 30 ఏళ్ల క్రితం కాలనీ వచ్చింది. టక్కన అత్తది 2015 ఇది వర్క్ భూమి అంటాడు. ఎవరు బాధ్యుడు? ఎలిమి నగర్ ఉంటుంది, ఎలిమి నగర్లో ఎప్పుడో మీకు అందరూ తెలుసు. ఎలిమి నగర్ అంటే 40 ఏళ్ల క్రితం నిలబడ్డ కాలనీ. అంటే గవర్నమెంట్ ఫర్ హూ? 40 ఏళ్ల క్రితం ఏ భూములు అయితే లేఅవుట్లు చేయబడ్డాయో, ఏ భూములు అయితే బాధ్యత అన్ని రకాల పరిమితి తెచ్చుకుంటారో, ఇలా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు ఇలా ఇది ప్రభుత్వపరమైన భూమిలో ఉంది, దేవాలయ భూమిలో ఉంది. దీన్ని కూలగొడతామంటే ఇంతకంటే ఇంకా ఏముంటుంది? ఒకసారి చెప్పండి. దీన్ని ఏమంటారు? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారా? ఈ ప్రభుత్వాలకు జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఆలోచించారు. చివరికి మున్గోడు ఎన్నికలప్పుడు కొట్లాడితే ఇచ్చిందేంటో తెలుసా? ఆ ఇల్లు అన్ని కూలగొట్టకుండా మీకు హక్కులు కల్పిస్తా అని చెప్పి ఏమిచ్చారు తెలుసా? వాళ్ళకు జీవో 119 ఇచ్చి, ఆ జీవోలో ఏమిచ్చిందంటే ఇది ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన భూముల కింద లెక్క పెట్టి, అంటే ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన భూముల కింద అమ్ముకోవద్దు, అసైన్ చేయబడ్డ భూములు అమ్ముకోవడానికి ఆస్కారం అమ్ముకోలేదు. నేను అంటున్నా అనేక ఉన్నాయి ఇట్లాంటివి చెప్పుకుంటే ఉడవదు. కానీ నేను ఇప్పుడే వస్తున్నా, జవహర్ నగర్ డంప్ యార్డ్ కంటే వస్తున్నా. ఎట్లుంటుందో చెప్తా, ఇట్లా అధికారం ఉన్నప్పుడు ఎట్లుంటాం, అధికారం లేనప్పుడు ఎట్లుంటో చెప్తాను. జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంది. జవహర్ నగర్ ఏరియాలో మా రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉన్నాడు. ఆ బాధ చూడలేక చెల్లించిపోయి సుప్రీంకోర్టులో కేసు ఇచ్చింది. ఏ జేఏసీ అయితే అక్కడ ఒక కేసు ఇచ్చిందో దాన్ని ఇంపిడ్ కేసు ఇచ్చింది. ఇలా 2.5 సంవత్సరం అవుతాను. ఇంత పెద్ద 10,000 మెట్రిక్ టన్నుల డంప్ చెత్తను ఒకే దగ్గర వేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇంత పెద్ద విశ్వనగరం ఇంత స్ప్రెడ్ చేసుకోవాలని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకటి. రెండో సూచన ఏం చేసిందంటే, ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్న ఈ వ్యవస్థలో అసలు ఈ చెత్త ఇంత అనారోగ్యాన్ని కలిగిస్తున్నా 10 లక్షల మందికి అని చెప్పి అడిగి నేనే పోయినా ముఖ్యమంత్రి గారికి పోయిన పరిసరం పోయి, అయ్యా నీకేం చెప్పాలా, నువ్వు కూడా నా లెక్క ఇంటిగా ఉన్నావు, దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేసినావు, ఏం చేస్తావు, ఇంకో పరిష్కారం చెప్పు అని చెప్పి అడిగినా. నేను పోయిన నీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టమని చెప్పి నా ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టా. ఒక 300 మంది ఆఫీసర్ తోటి అందరూ వచ్చింది, సంతోషపడ్డారు. ఇది అయిపోయింది, రాని వాళ్ళు వచ్చింది, సమస్య పరిష్కారం అయిపోయింది. ఎక్కడ వేసిన గోవులు ఎక్కడనే ఉంది, ఎక్కడ ఇవాళ పోయిన ధర్నా పెడితే ఆనందం తీసుకొచ్చి 70 ముసలి తీసుకొచ్చాడు ఇచ్చారు. వాళ్ళ బాధ ఏంటంటే ఒకనాడు చిన్న ఏరియా నుంచి వచ్చినటువంటి చెత్త యార్డ్ ఇలా 10,000 మెట్రిక్ టన్నుల చెత్త కుప్పగా మారిపోతే 30 కిలోమీటర్ల పరిధిలో బాయిలు, బోర్లు, చెరువులు మొత్తం పనికిరాకుండా పోతే ఇవాళ ఆ దుర్గంధం అనారోగ్యం పాల్చేయడమే కాదు, దాన్ని అల్లుకొని జీవిస్తున్న వాళ్ళంతా కూడా ఇళ్లల్లో పనిచేస్తున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, కంపెనీలో పనిచేస్తున్నారు, ఎక్కడితో దొక్కని వాళ్ళు సంపాదించే ప్రతి పైస కూడా దేనికి ఖర్చు అవుతుంది అంటే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టారు. గది ఇవాళ బాలాజీ నగర్, జవహర్ నగర్ ఇవాళ పేదోళ్ళ అడ్డాలు మనమే అంటాం కదా. పేదోళ్ళ అడ్డాలో ఆ ప్రజలకు ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. మనం ఇంత రంగుల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. శివుడికి పోతాం బ్రహ్మాండంగా, అమెరికాకి పోతాం బ్రహ్మాండంగా ఉన్నాయి, దీన్ని కాదు. కానీ ఒక్క బాధ అనిపించే అంశం, ఏ ప్రభుత్వం చేసినా తప్పంటున్నాను. మీరు ఆయన చేయలేదా, ఈయన చేయలేదా? నో, ఆయన చేసిందా నువ్వు చేసినా కాదు, నువ్వేం చేస్తావు ఇంపార్టెంట్. రాష్ట్రంలో చేసిండు, అక్కడ కూలగొడతాను, అదే ఎక్కడ కూలగొడితే అక్కడ ఏం చేస్తారో వాళ్ళు చూసుకుంటారు ప్రజలు. దయచేసి నేను ఒకటే, ఇలా వారు ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టి మీ శ్రమ వృధా పోదు. దిలీప్ గారు డెఫినెట్గా మనలాంటి వేగు చుక్కలాగా, కాపల కుక్కలాగా తప్పకుండా ఉంటాం. మనకు రాజకీయాల కంటే కూడా పదవుల కంటే కూడా ప్రజలే ఇంపాక్ట్ని జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు.
వాళ్ళు వాళ్ళు తప్పకుండా ప్రజల పక్షాన ఉంటారు. ఇవాళ ఎంతో మంది చూసినాం, నేనే చూసినా, చాలా మంది ముఖ్యమంత్రులు అనేక మంది చూసినాం. ఇవన్నీ నడవని ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ఇవాళ అధికారం ఉన్నప్పుడు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ సందర్భం వచ్చింది మాత్రం కర్ర కాల్చి వాత పెట్టిన విషయం మనం మర్చిపోవద్దని చెప్పి కోరుతూ, నేను మా వెంకటస్వామన్న నా మిత్రుడు కాబట్టి నువ్వు చెప్పు, పోయి మీ అధికారుల కింద మీ హైదరాబాద్ ఏం చేస్తున్నారు. నేను స్వయంగా చూసిన వెంకటస్వామన్న దాదాపు 3 నెలలు పక్షిలాగా కాలికి బట్ట కట్టకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు తిరిగినాను నేను. దీనికోసం నేను చాలా మంది అన్నారు హైడ్రా ఇంత గొప్పగా అంత గొప్పగా, ఇంత కన్నీటి వేదన మిగిల్చిందో మీకు చెప్తే ఉడవదు. అది కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. నిన్న అస్పత్పేటలో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కాల్చిన కన్నీళ్ళే కదా సజీవ సాక్ష్యం. వాళ్ళంతా 30 గజాలు 40 గజాలు ఎవరు కొనుక్కుంటారండి? 30 గజాలు జాగా ఎవరు కొనుక్కుంటారు? 20 గజాలు జాగా ఇల్లు కొనగొడతా అంటున్నావు కదా, ఎవరి మీద దాడి చేస్తున్నావు? ఉన్నాయి కదా అంతకుముందు జీవోలు 120 గజాల లోపు ఉన్నటువంటి భూములకు ఫీవర్ రిజిస్ట్రేషన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఎల్ఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. మరి ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఉండగా, జీవో కూడా ఉండగా, జీవో నెంబర్ 58 ఉండగా, 59 ఉండగా ఈ చట్టాలు చట్టబద్ధం అయిపోయినాయా? ఏమైపోయింది ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ బాధ అనిపిస్తుంది. నేనంతా ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా అంతా నేనే ఉంటా. ఈ హైడ్రా ఎఫెక్ట్ అంతా నాకే ఉంటది, న్యూస్ ఎఫెక్ట్ అంతా నాకే ఉంటది, ఈ వేదన దుఃఖం అంతా నాకే ఉంటది. దేశంలో ఏ ఊర్లో ఎవరికి ఉపాధి లేకపోయినా పుట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ ఇలా మలకాయి అడ్డ. కక్క ఉంటది. ఆ చేదు అనుభవాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరంటున్నా ఇప్పటికైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ పదవిలో ఉన్నప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. గవర్నమెంట్ పేదల కోసం ఆలోచించారు. నువ్వు ఏ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్తున్నావు, డబుల్ బెడ్రూమ్ కట్టుకునేందుకు కూడా కొడుతున్నావు అంటున్నాను కదా. రెగ్యులేట్ చేయి, నీకు దేవాలయ రెగ్యులేట్ చేయి. భగవంతుడు చేయని చట్టాలు మనం చేస్తాం. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, మన పరిస్థితులను చేస్తాం తప్ప చట్టాలు కూడా స్టాటిక్ గా ఉండదని కనీస సోయి ఉండాలి మనకు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ మా దిలీప్ గారు పెట్టిన అన్ని దానికి అందరూ వచ్చి దయచేసి ఇక్కడ స్పందన తగ్గుతుంది, చైతన్యం తగ్గుతుంది. ఎవరి గోడు వాడికి అయిపోయింది, ఎవరి బతుకు వాడికి అయిపోయింది. ఇక్కడ కష్టంలో ఎంతవుతున్నాం, ఆ అనాథలకి, అభాగ్యులకి, ఆ దీవులకి అండగా ఉండేటువంటి బాధ్యత సంఘాలుగా ఉండాలి, మేళాగా ఉండాలి, రాజకీయ నాయకులుగా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా దానికి సంపూర్ణంగా అభిప్రాయం చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.